శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 821వ నామము బ్రహ్మాణి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే బ్రహ్మను జీవింపచేయునది అని అర్థం వస్తుంది. బ్రహ్మకు అస్తిత్వమును కలుగజేయునది అని. దేవి పురాణంలో బ్రహ్మను పుట్టించుట చేతను బ్రహ్మను బ్రతికించుట చేతను ఆ అమ్మవారిని బ్రహ్మాణి అని ఉంది. తైత్తరీయోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపమును ఏ విధంగా వర్ణించింది అంటే, దేనివలనైతే ఈ సమస్త చరాచర భూతాలు పుడుతున్నాయో, ఆ విధంగా పుట్టినవన్నీ ఎవరి వలన జీవిస్తున్నాయో, కల్పాంతకాలమునందు ఎవరిలో లయమవుతున్నాయో అదే బ్రహ్మము. ఈ జగత్తుకంతటికి బ్రహ్మమే కారణము. ఆ బ్రహ్మమే చరాచర జగత్తు రూపంగా కనబడుతూ సమస్త జగత్తుకు కారణమై ఉన్నాడు. జగత్తు మాయా మాత్రముగా మిథ్యాస్వరూపంగా ఉంటుంది. బ్రహ్మము తప్ప వేరే వస్తువు లేనే లేదు. అటువంటి బ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతని ఈ బ్రాహ్మణిగా ఉండి ఈ సమస్త జగత్తును సృష్టిస్తూ ఉంది. తైత్తరీయోపనిషత్తు మానవ శరీరము 5 కోశాలతో నిండి ఉన్నది అని వివరించింది. అవి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇవి ఒకదానికంటే ఒకటి మరొకటి అతి సూక్ష్మంగా ఉంటాయన్నమాట. వీనిలో ఆఖరుగా ఉండేది ఆనందమయ కోశము. బ్రహ్మ ప్లస్ అణి అంటే పుచ్చము లేదంటే తోక. జగన్మాత లలితా త్రిపుర సుందరి ఆనందమయ కోశమునకు పుచ్చముగా ఉంటుంది. అణి శబ్దమునకు రక్షాగ్రకీలము, పుచ్చము, అగ్ని, సీమలు ఈ అర్థాలన్నీ ఉన్నాయి. ఆనందమయ కోశం యొక్క చివరి భాగమున అగ్నికీలల వంటి లాగా ప్రకాశిస్తూ మాత అంటే బ్రహ్మ అని ఉంటుందన్నమాట. అంటే ఒక అగ్ని వెలుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క చివరి నుంచి నిప్పురవ్వలు ఏ విధంగా అయితే పడుతూ ఉంటాయో అదేవిధంగా అమ్మవారు ఆనందమయ కోశంలో చివరిగా ఉంటుంది. బ్రహ్మాణి అనే నామము మనం ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సిన నామం అన్నమాట. అగ్నిహోత్రునికి 7 జిహ్వలు ఉన్నాయట. అవి హిరణ్య ఈశాన్య జిహ్వ, కనక ప్రాగ్వ్యూహ్య, రక్త ఆగ్నేయ జిహ్వ, కృష్ణ నైరుతి జిహ్వ, సుప్రభ పశ్చిమ జిహ్వ, అతిరిక్త వాయువ జిహ్వ. ఈ 6 కూడా ఏకశిఖ కలిగిన జిహ్వలు అన్నమాట. ఇక 7వదైన మధ్య నుండే బహురూప జిహ్వకు 3 శిఖలు ఉన్నాయి. అవి అణిహిపుచ్చే అగ్నిసీమయోహో అని నిఘంటువు వివరించింది. ఈ 3 శిఖల్లో అగ్నిశిఖ యందు ఉండు బ్రహ్మము బ్రహ్మాణి. పంచభూతములైన పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశములందు అంతర్యాముగా ఉండునది బ్రహ్మము. చతుర్దశ భువనాలకు ఆధారభూతమైనది తాను తప్ప మరొకటి లేనిది బ్రహ్మము. శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము, సచిదానంద స్వరూపము, నిర్గుణ నిర్వికల్ప నిరాకార రూపము. ఇవన్నీ బ్రహ్మమే. అన్నిటికంటే గొప్పది, సమస్త విశ్వమునకు అధిష్టానభూతమైనది, సృష్టికి పూర్వం నుండి ఉన్నది బ్రహ్మము. అటువంటి బ్రహ్మము లేదంటే బ్రహ్మాణి రూపమును గురించి తైత్తరీయోపనిషత్తు ఏ విధంగా వివరించింది అంటే, ఆ బ్రహ్మాణి స్వరూపమునకు భయపడే వాయువు వీస్తూ ఉన్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అగ్ని చంద్రుడు తమ తమ విధులను నిర్వహిస్తున్నారు. మృత్యువు కూడా ఆ భయంతోనే తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. అయితే ఈ బ్రహ్మమును దర్శించిన వాడు దేనికి భయపడ్డు. బ్రహ్మను పుట్టించడం చేతను, బ్రహ్మను బ్రతికించడం చేతను, బ్రహ్మను జీవింపచేయునది అయిన బ్రహ్మకు అస్తిత్వమును కలుగజేయునది మాయా మాత్రముగా మిథ్యాస్వరూపంగా సర్వ జగత్తుకు కారణభూతమైన పరబ్రహ్మ స్వరూపంగా ఆ తల్లి ఉండడం వల్ల బ్రహ్మాణి అని పిలువబడుతోంది కదా. ఆ బ్రహ్మాణి అనే నామంతో మనం కూడా స్మరిస్తూ ఉన్నట్లయితే ఈ బ్రహ్మముతోనే కారణమైన ఈ విశ్వంలో అమ్మవారిని మనము సేవించిన వారం అవుతాం. శ్రీమాత్రే నమః.